దేవుని అనుజ్ఞతో లభించిన అరుదైన మానవ జన్మను సార్థకం చేసుకుని పరమాత్ముని కృపకు పాత్రులై అందరి హృదయాలలో విశిష్ట స్థానాన్ని సముపార్జించుకున్న వారి జీవితం ఎంతో ధన్యం. ఇదే కోవకు చెందిన ధన్యజీవి ఆదర్శమూర్తి శ్రీమతి అన్నామణి, ఎంఎస్సి, ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్, బీడీ, డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ, పిహెచ్డి గారు. శ్రీమతి అన్నామణి గారి జీవిత యాత్రలో సాగిన ముఖ్య విశేషాలు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చని ప్రకృతి అందాలతో అలలారుతున్న తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతతకు, ఆప్యాయత, అనురాగాలకు నిలయమైన కాకినాడలో శ్రీమతి రుక్మిణి గారు, శ్రీ గంటూరి జాన్ భాస్కర్రావు పుణ్య దంపతులకు జన్మించారు శ్రీమతి అన్నామణి గారు. ఈ దంపతులకు అన్నామణి గారితో కలిపి 6 సంతానం. గంటూరి జాన్బాబు సిండికేట్ బ్యాంక్ మేనేజర్, గంటూరి విజయామణి చిన్నమ్ములు గారు, గంటూరి విలియం కేరీ మధు గారు ఎస్బీఐ క్యాష్ ఆఫీసర్, గంటూరి మేరీమణి గారు చిట్టమ్ములు గారు ఎస్బీఐ, గంటూరి అబ్రహం లింకన్ బాబు గారు. వీరందరూ వివాహితులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఆ రోజుల్లో తండ్రి భాస్కరరావు గారు కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గాను, తల్లి రుక్మిణి గారు కాకినాడ సిమన్స్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేశారు. శ్రీమతి అన్నామణి గారి విద్యాభ్యాసం ఎలిమెంటరీ విద్యను రక్షణోదయ మోడల్ స్కూల్ కాకినాడలో, హైస్కూల్ విద్యను మెక్లారిన్ హైస్కూల్ కాకినాడ నందు అభ్యసించారు. అలాగే బిఎస్సి ఏఎస్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ విమెన్ కాకినాడ నందు, బిఈడి రాజ్యలక్ష్మి బిఎడ్ కాలేజ్ రాజమండ్రి, ఎంఏ ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ నందు, ఎంఈడి మరియు ఎంఎస్సి జియాలజీ విద్యను అన్నామలై యూనివర్సిటీ చిదంబరంలోను, ఎంఫిల్ కామరాజ్ యూనివర్సిటీ మధురై నందు, బీడీ సిరంపూర్ యూనివర్సిటీ హైదరాబాద్ ఏసీటీసీ, డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ చెన్నై నందు పూర్తి చేశారు. దేవుడు దీవించిన కుటుంబం. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని, వివాహము అన్నిటికంటే ఘనమైనదన్న దేవుని వాక్కును విశ్వసిస్తూ 1981 ఏప్రిల్ 29వ తేదీన కాకినాడ క్రేగ్ మెమోరియల్ చర్చిలో రిజిస్ట్రార్గా వ్యవహరించిన చర్చ్ ఫాస్టర్ రెవరెంట్ టీజే వెంకటరత్నం గారి సమక్షంలో ఎంఎస్ విలియమ్స్ గారిని వివాహం చేసుకున్నారు శ్రీమతి అన్నామణి గారు. అప్పట్లో ఉపాధ్యాయునిగా ఉన్న ఎంఎస్ విలియమ్స్ గారు ఇప్పుడు దైవ సేవకునిగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. ఈ దంపతులకు 3 సంతానంగా 1 కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు 2 వారి కుటుంబాలతో అమెరికాలో స్థిరపడ్డారు. వారిలో పెద్ద కుమార్తె డాక్టర్ మేరీ షర్మిలి, వీరికి 1 కుమార్తె రమాభాయ్ షైనా యుఎస్ఏ. కుమారుడు రెవరెంట్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ సిఓసి చర్చ్ రాయుడుపాలెం అడ్మిన్ పాస్టర్గా, విద్యా సంస్థల నిర్వాహకునిగా మరియు మన రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ నాయకునిగా కొనసాగుతున్నారు. వీరికి 2 సంతానం. షాన్ విలియమ్స్ చిన్నతల్లి. చిన్న కుమార్తె ఇంజనీర్ రూత్ షకీలా. వీరికి 3 సంతానం. షారా, హేనా, నోవాహు ఇమ్మానుయేలు యుఎస్ఏ.
ఉద్యోగ నిర్వహణ వివరములు, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన విద్యా సేవలు: రెడ్ కాన్వెంట్, నెహ్రూ కాన్వెంట్, రామారావుపేట, కాకినాడ; సింసన్ స్కూల్, జగన్నాథపురం, కాకినాడ; ఏపీ స్పెషల్ స్కూల్, నేమాం, పిఠాపురం; జడ్పీ స్కూల్, ఏపీఎస్పీ, కాకినాడ; జిల్లా పరిషత్ హై స్కూల్, పెద్దనాపల్లి; జడ్పీ స్కూల్, పెనుగుదురు; జడ్పీ హై స్కూల్, నాగులాపల్లి; జడ్పీ హై స్కూల్, కాకినాడ. మొత్తంగా 37 సంవత్సరాల సుదీర్ఘకాలం సైన్స్ ఉపాధ్యాయునిగా, ఎంఈఓగా ప్రభుత్వ కొలువులో సమర్థవంతమైన విధులు నిర్వర్తించారు. ఆమెన్స్ సొసైటీ ఫర్ విమెన్ వెల్ఫేర్ ఆవిర్భావానికి ప్రేరణ కలిగించిన సంఘటన: 1999వ సంవత్సరంలో అన్నామణి గారు కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ట్రైన్ ప్లాట్ఫామ్ పై నుండి ఒక యవ్వనస్తురాలు తన 1 సంవత్సరం చంటిబిడ్డతో ట్రైన్ ఇంజన్ ముందు దూకేసింది. ఆ ప్రమాదంలో తల్లి చనిపోగా కుమారుడు బ్రతికాడు. ఈ హఠాత్ పరిణామం వీరి హృదయాన్ని అమితంగా కలవరపరిచి కలచివేసింది. తీరా చూస్తే ఆ యువతి జడ్పీ స్కూల్, ఏపీఎస్పీ విద్యార్థిని అని తెలియగానే అప్పటి నుండి వీరి హృదయంలో యవ్వన స్త్రీలకు ఒక హోం స్థాపించాలనే ఆలోచన కలిగింది. ఆ ఆశయంతోనే తన జీతం నుండి ప్రతి నెలా ఖర్చు చేస్తూ సంవత్సరానికి 20 మంది చొప్పున ఇల్లు అద్దెకు తీసుకుని తన సొంత పెట్టుబడితో ఆమెన్స్ సొసైటీ ఫర్ విమెన్ వెల్ఫేర్ అను సేవా సంస్థను ఏర్పాటు చేసి 10 సంవత్సరాల పాటు విజయవంతంగా నడిపించారు. దాదాపు 120 మందికి పైగా మహిళలు ఇక్కడ ఆశ్రయం పొంది వారి జీవిత గమ్యాన్ని శుభదాయకం చేసుకున్నారు. మహిళలకు కుట్లు, అల్లికలు, పిండి వంటలు, ఎంబ్రాయిడరీ వంటి వాటిలో శిక్షణనిప్పించి అనంతరం వారికి కుట్టి మిషన్లు, పాప్కార్న్ తయారీ మిషన్లు కొని ఇచ్చి వారికి తగిన జీవనోపాధిని కల్పించి ప్రయోజకులుగా చేశారు. జిల్లాలో ప్రముఖులైన స్త్రీలు, ఎమ్మెల్యేస్, కలెక్టర్స్ వైఫ్స్, సిటీ మేయర్ వంటి ప్రముఖులను స్త్రీల మీటింగులకు ఆహ్వానించి వారిచే స్త్రీలకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసేవారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు: వీరి జీతములో నుండి మరియు ఇతర ఉద్యోగులను ప్రోత్సహించి లెప్రసీ వారికి బ్లైండ్ హోమ్స్, హ్యాండిక్యాప్డ్ హోమ్స్, అనాథ బాలబాలికలకు సహాయ కార్యక్రమాలు చేసేవారు. వారికి కావలసిన బుక్స్, స్టడీ మెటీరియల్స్, సైకిళ్లు, వారి స్కూలు ఫీజులు, భోజన వసతి సౌకర్యాలు కల్పించేవారు. కాట్రావులపల్లి విముక్తి కాలనీ, జాంజీర్ కాలనీ, తాడేపల్లిగూడెం లెప్రసీ కాలనీలకు అచ్చట పనిచేస్తున్న సేవకులకు నగదు, బియ్యము, వస్త్రములు మున్నగివి పంపించి అక్కడ వారికి సహాయమందించేవారు. ప్రకృతి వైపరీత్యాల సమయాలలో వాటి బారిన పడి నిరాశ్రయులైన ప్రజలకు వారి వంతు సహాయమందించేవారు. 1996వ సంవత్సరంలో కాకినాడ నుండి కాట్రావులపల్లి వరకు వచ్చిన ఉప్పెనకు గురైన ప్రాంతాలను స్వయంగా సందర్శించి అక్కడి బాధితులకు నగదు, వస్త్ర రూపేణ తగిన సహాయమందించారు. తుఫానులో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలిన చిన్నారులకు ముమ్మిడివరంలో ఒక సైక్లోన్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ చిల్డ్రన్ హోమ్ను నిర్మించి వారే స్వయంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆధ్యాత్మిక రచయిత్రిగా వీరి కలం నుండి ఎన్నో ఆధ్యాత్మిక రచనలు వెలువడి ఎంతో ప్రజాదరణ పొందాయి. వీరి ఆధ్యాత్మిక జీవితంలో సేవకులకు, సంఘములకు, బైబిల్ స్కూల్ విద్యార్థులకు మంచి జ్ఞానాత్మక ఆధ్యాత్మికతను అలవర్చుకోవడానికి దోహదపడేలా పలు రచనలు స్వయంగా రచించి అందించారు. స్వర్ణదర్శిని, ప్రత్యక్ష గుడారము, సౌందర్య సోపానములు, ఇశ్రాయేలు యాత్ర, ప్రత్యక్షత, సేవాదర్శిని, పౌలు పత్రికలు, ప్రసంగి శాస్త్రము, అపోస్తులుల కార్యములు, సువార్త త్యాగధనులు. మాసపత్రికలు
ఆత్మజ్వాల, కిరణం, గృహజ్యోతి వంటి పత్రికలను ప్రతి నెలా పాఠక లోకానికి అందిస్తూ లక్షలాది మంది పాఠకులకు ఆధ్యాత్మిక వాంగ్మయములు అందించెడివారు. వీరి సేవా జీవితం 1992వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఎంఎస్ విలియమ్స్ గారిని వివాహం చేసుకున్నది మొదలు ఆయనతో కలిసి EU, EGF మరియు వారి మామగారు కీర్తిశేషులు మారెళ్ల ఆనందరావు గారు నిర్మించిన సియోను బాప్టిస్టు చర్చ్ పెద్దాపరుప్పాడు గ్రామ సేవలోనూ సువార్త కార్యక్రమాలలోనూ విరివిగా పాల్గొంటూ ఆ చుట్టుపక్కల 12 గ్రామాలలో సువార్తనందించారు. దైవ వాక్యము బాగుగా చదివినందున భక్తి గీతాలు, బైబిల్ క్విజ్, వాక్య బోధన చేయుటలో గొప్ప నైపుణ్యతను కనబరిచేవారు. 1985వ సంవత్సరంలో CTC అను సంస్థను కాకినాడలో ప్రారంభించగా సంస్థ అభివృద్ధికి వీరే ప్రథములు. భర్తతో కలిసి ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో పర్యటించి సువార్తను బోధించారు. ట్రైనింగ్ సెంటర్లో సెలవు దినాలలో స్కూలుకు సెలవు పెట్టి విద్యార్థులకు చక్కటి బోధన చేసేవారు. 4 సువార్తలు, ఇజ్రాయేలు చరిత్ర, ప్రాచీన సంఘ చరిత్ర, ఇండియన్ క్రిస్టియన్ థియాలజీ బోధించేవారు. సంఘ సేవ వీరి కాలమంతయు అనగా 1989 నుండి COC క్రిస్టియన్ అవుట్ రీచ్ సెంటర్ సంఘం ప్రారంభించినది మొదలు వీరే ప్రభువు బల్లను సిద్ధపరిచేవారు. ఒకసారి ప్రభువు బల్ల నిర్వహించే సమయంలో ద్రాక్షరసంతో ఉన్న జాడి సేవకుని చేతిలో నుండి జారిపడి దానిలో ఉన్న ద్రాక్షరసం 30% ఒలికిపోయినది. వెంటనే వారు లేచి జాడీ పట్టుకుని ప్రార్థించగా అద్భుతంగా దేవుని మహిమచే మరలా ద్రాక్షరసం జాడీ నిండుగా వచ్చింది. 40 స్త్రీల ప్రార్థనా గుంపులు, సండే స్కూల్, యూత్ మినిస్ట్రీ, సంఘ ఆరాధనలు, నెలలో 1 వారం వారే ప్రసంగించేవారు. ప్రతి నెల 2వ శనివారం స్త్రీల గాస్పెల్ మీటింగ్, మొదటి శనివారం స్త్రీలందరూ చర్చిలో ఏకాంత ప్రార్థనలు, 3వ శనివారం గ్రూపు ప్రార్థనలు, 4వ శనివారం హోల్ నైట్ సంపూర్ణ రాత్రి ప్రార్థన, తెల్లవార్లు సంఘ ప్రజలతో వాక్యము, కీర్తనలు, ప్రార్థనలు నడిపించేవారు. ప్రేషిత సేవ విలియమ్స్ అయ్యగారితో కలిసి చిన్నపిల్లలను తీసుకుని EU, EGF, IEM, EFI సభలు, కాన్ఫరెన్సులు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, కాన్పూరు, కటక్, కోల్కతా మొదలగు నగరాలలో హాజరయ్యేవారు. 1985 నుండి 2022 వరకు 37 సంవత్సరాల పాటు సువార్త సేవలో దేశ విదేశాలలో వాడబడ్డారు. విదేశీ పర్యటనలు ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, సింగపూర్, కోలాలంపూర్, జెరూషలేము మొదలగు దేశాల గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసి సహోద్యోగులకు సువార్త చెప్పి అనేకులను ప్రభువు వైపునకు తిప్పి విలియమ్స్ గారితో బాప్తిసమ్ములు ఇప్పించారు. స్కూల్ డెవలప్మెంట్ కొరకు నిర్మాణములు, కనీస అవసరతలు వారి జీతములో నుండే వెచ్చించి చేయించేవారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు బుక్స్, వారి సామగ్రి, కుటుంబ స్థితిగతులు తెలుసుకుని వారికి తగిన ఆర్థిక సహాయం చేసెడివారు. నేడు వీరి నుండి సహాయం పొందిన విద్యార్థులు ఉన్నత చదువులలో, మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఆదర్శవంతమైన విద్యా ఉద్యోగ సేవలు వీరి సర్వీసు కాలంలో ఒక్కరోజు కూడా తమ విధులకు ఆలస్యం చేసేవారు కాదు. వారు విధులు నిర్వర్తించిన ఊర్లలో అత్యుత్తమ ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల, తల్లిదండ్రుల, గ్రామ పెద్దల, రాజకీయ నేతల ద్వారా ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. తన విద్యను అనేకులకు పంచి ఇచ్చిన విద్యా ప్రదాత, సేవా తత్పరులు, అనేకులకు మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపిన ఆదర్శ మహిళగా పేరుగాంచిన శ్రీమతి అన్నామణి గారు
పుణ్యస్త్రీగా 42 సంవత్సరాల 10 నెలల 15 రోజులు భర్త కుటుంబంతో గడిపి 2023 నవంబరు 15న ఇహలోక సంబంధ బాంధవ్య జీవనయాత్రను ముగించుకుని పరలోక సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. మహోన్నత తల్లిగారు కీర్తిశేషులు శ్రీమతి అన్నామణి అమ్మగారికి మా హృదయపూర్వక నివాళులతో